నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి శోభ. ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం. వైకుంఠపురం క్షేత్రానికి భారీగా తరలి వచ్చిన భక్తులు. లోక కళ్యాణం కోసం ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. పుష్ప దంపతులచే శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో జనవరి 6 నుంచి 12వ తేదీ వరకు నిర్వహణ. వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఆర్య వైశ్య ప్రముఖులు. తెనాలిలో ఉత్సాహంగా సాగిన ఆడుదాం ఆంధ్ర 2K రన్. ఈ నెల 26 నుంచి జరిగే క్రీడా పోటీల్లో అందరూ పాల్గొనాలన్న అధికారులు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. విశేషమైన ముక్కోటి ఏకాదశి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుండే ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేతుడైన శ్రీ వైకుంఠవాసుడు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఎంతో పవిత్రమైన ముక్కోటి ఏకాదశి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం వైకుంఠపురం క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వైకుంఠపురం దేవస్థానంలో ముక్కోటి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుని తరించారు. ముక్కోటి సందర్భంగా తెల్లవారుజామున 4:30 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులకు అనుమతినిచ్చారు. తెల్లవారుజామున 3 గంటలకే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని గేటు వద్ద వేచి చూశారు. ఉదయం 4 గంటల నుంచి భక్తులను లోనికి అనుమతిచ్చారు. ఆలయ ప్రధాన గేటు వద్ద నుంచి ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో స్వామివారి దర్శనానికి బారులు తీరారు. స్వామివారి ప్రధాన ఆలయం మరమ్మతులు జరుగుతున్న కారణంగా ఈ ఏడాది ఉత్తర ద్వార దర్శనాన్ని బాలాలయంలో ఏర్పాటు చేశారు. బాలాలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. సరిగ్గా 4:20 ఉత్తర ద్వారం తెరిచి దర్శనం కల్పించారు. భక్తులందరూ ఉచిత క్యూ లైన్లో డోనర్ పాస్ 150-300 రూపాయల స్పెషల్ క్యూ లైన్ల ద్వారా స్వామి వార్లను దర్శించుకున్నారు. క్యూ లైన్లలో వచ్చిన భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడంతో పాటు బాలాలయంలోని స్వామి వార్లను దర్శించుకుని ప్రధాన ఆలయంలో స్వామి అమ్మవార్ల మూల విరాట్లను దర్శించుకొని బయటకు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ముక్కోటి ఏకాదశి పర్వదినోత్సవంతో పాటు శనివారం కూడా కావడంతో ఉదయం నుంచే ఆలయానికి భక్తుల తాకిడి కనిపించింది. క్యూ లైన్లు బారులు తీరి ప్రధాన ద్వారం బయటకు వరకు భక్తులతో నిండిపోయాయి. భక్తులకు ఇబ్బంది లేకుండా వాలంటీర్ల ద్వారా రద్దీని నియంత్రించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కుంభం సాయిబాబు, పాలక మండలి సభ్యులు, ఆలయ సహాయ కమిషనర్ తిమ్మానాయుడు ఉత్సవాలను పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులకు ఆలయ అధికారుల ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. మరోవైపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాన్ని ఎస్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. వరుసగా 3వ ఏడాది కూడా ఎస్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడంతో ఆలయానికి రాలేని భక్తులు ఇంటి వద్ద నుంచే స్వామివారి దర్శనం చేసుకున్నారు. తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు మొదలుకొని 8:30 గంటలు దాదాపు 4:30 గంటల పాటు నిరంతరాయంగా ఎస్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగింది. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 4:30 మొదలైంది. ప్రత్యేకంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్స్ ఏర్పాటు చేశాము. అలాగే వివిఐపీల కోసం 300 రూపాయల టికెట్స్ మరియు 150 రూపాయల టికెట్స్ ఉచిత దర్శనం ఏర్పాటు చేశాము. అలాగే వచ్చే ప్రతి భక్తుడు కూడా ఉచిత ప్రసాదం స్వీకరణలో భాగంగా లడ్డు ప్రసాదంని మరియు పులిహోర, చక్కెర పొంగల్ని అందిస్తున్నాము. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా దాదాపు 5,000 మందికి ఉచిత అన్నదానం ప్రసాదం కూడా ఏర్పాటు చేశాము. వీటన్నిటిని గమనించి భక్తులు క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా టికెట్స్ తీసుకుని సక్రమంగా దేవుణ్ణి దర్శించుకుని స్వామివారి కృపా కటాక్షాలు పొందగలని కోరుచున్నాం. లోక కళ్యాణం కోసం స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్, పుష్ప దంపతులు భారీ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో వారం రోజుల పాటు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆర్య వైశ్య ప్రముఖులు ఆవిష్కరించడం ద్వారా నాంది పలికారు. యజ్ఞాలు, యాగాలు విశ్వ మానవ కళ్యాణం కోసం చేస్తూ ఉండడం ఆనవాయితీ. రాజుల కాలంలో పలు రకాల యజ్ఞాలను నిర్వహించారని విన్నాం. తర్వాతి కాలంలోనూ ఇవి కొనసాగుతూ వచ్చాయి. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలోనూ పలు విశిష్టమైన యజ్ఞాలు చేపట్టిన ఆధారాలున్నాయి. అందుకే తెనాలిని యజ్ఞస్థలిగాను చెప్పుకుంటారు. స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ఆ వేడుకకు మరింత జీవం పోస్తున్నారు. ఆధ్యాత్మిక భావన కలిగిన ప్రజా ప్రతినిధిగా వీటిని తనదైన శైలిలో నిర్వహిస్తున్నారు. స్వయంగా పాల్గొంటూ ప్రజల్లో ఆధ్యాత్మిక వీచికల వ్యాప్తికి దోహదపడుతున్నారు. ఈ క్రమంలో నూతన సంవత్సరం
సంవత్సరం జనవరి నెలలో వారం రోజుల పాటు శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం చేపట్టారు. బోసు రోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఆవరణలో ప్రత్యేకంగా జరిగే మహాయజ్ఞానికి చెందిన భారీ పోస్టర్ను శనివారం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ చే ఆవిష్కరించారు. వాల్ పోస్టర్లను శశి ఫుడ్స్ అధినేత ఉప్పల వరదరాజులు, ఆర్యవైశ్య సంఘాల కోఆర్డినేటర్ మద్దాలి శేషాచలం, మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ ఆవిష్కరించారు. వివరాలను తెలియజేశారు. జనవరి 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీ వాసవి అమ్మవారి ప్రాంగణంలో ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్, పుష్ప దంపతులచే శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు, విశేష అర్చనలు, హోమాలను బ్రహ్మశ్రీ రేలంగి ఫణికుమార్ శర్మ ఆధ్వర్యంలో జరుగుతాయి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి హనుమత్ సేవకుడు, తొలి సినిమీ నేపథ్య గాయకుడు స్వర్గీయ ఎంఎస్ రామారావు మనుమడు డాక్టర్ పి శ్రీనివాస్ చే సుందరకాండ పారాయణ ఉంటుందని వివరించారు. మహాయజ్ఞానికి ముందు రోజు 5వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి పట్టణంలో శోభాయాత్ర ఉంటుందని ఉప్పల వరదరాజులు వెల్లడించారు. మార్కెట్ సెంటర్లోని రామాలయం నుంచి శోభాయాత్ర జరుగుతుందని చెప్పారు. ఈ మహత్తర కార్యక్రమానికి భక్తులు హాజరై శ్రీ సీతారామచంద్ర సమేత శ్రీ ఆంజనేయ స్వామి వార్ల కృపకు పాత్రలు కావాలని కోరారు. పోస్టర్ ఆవిష్కరణలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు భాస్కరుని శ్రీనివాసరావు, గొడవర్తి సాయి హరిరామ్, కొల్లా గురునాథ గుప్తా, చుట్టూరు సాయి, భాస్కరుని లక్ష్మీనారాయణ, బ్రాహ్మణ పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతావజల పురుషోత్తమ శర్మ, పెద్దిరాజు సత్యనారాయణ, ప్రముఖ బిల్డర్ పుచ్చ విజయకుమార్, నూకల వెంకట భాస్కర్ పాల్గొన్నారు. పవిత్ర ధనుర్మాసంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఇటువంటి పవిత్ర దినం ఈ రోజున మరి రాబోయే నూతన సంవత్సరం అంటే యాక్చువల్గా మనకైతే ఉగాది, మరి ఇంగ్లీష్ సంవత్సరం రాబోయే 24 సంవత్సరంలో మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, రైతులందరూ కూడా పాడి పంటలు సుభిక్షంగా ఉండాలి అనేటువంటి సదుద్దేశంతో మరి ఈ యొక్క మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తున్నాం. జనవరి 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 7 రోజుల పాటు సప్తాహంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతినిత్యం కూడాను అభిషేకాలు, అర్చనలు, హవనాలు, హోమాలన్నీ జరుగుతాయి. సాయంత్రం ప్రతిరోజు 6 గంటల నుంచి 8:30 గంటల వరకు ఖచ్చితంగా సమయం పాటిస్తూ 2.5 hours డైలీ 7 రోజులు ఎంఎస్ రామారావు గారి మనవడు డాక్టర్ శ్రీనివాస్ గారిచే రామాయణంలో సుందరకాండ, అతి పవిత్రమైనటువంటి సుందరకాండ కార్యక్రమాన్ని గానం చేయడానికి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలానే మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా 5వ తేదీ సాయంత్రం శోభాయాత్ర మన మార్కెట్ సెంటర్ రాములవారి గుడి దగ్గర నుంచి మన దేవాలయం వరకు శోభాయాత్ర ఉంటుంది. 6వ తేదీ ఉదయాన మరి గణపతి పూజ, గోపూజ కార్యక్రమాలతోటి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. తరువాత 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు 5 రోజుల పాటు ప్రతిరోజు కూడా సాయంత్రం 3 గంటలకి ప్రారంభమయ్యి ఒకరోజు సహస్రగళ భగవద్గీత పారాయణ, ఒకరోజు లలితా సహస్రనామ పారాయణ, ఒకరోజు విశ్వసహస్రనామ పారాయణ, ఒకరోజు వచ్చేటప్పటికి మరి హనుమాన్ చాలీసా పారాయణ. ఈ రకంగా 5 రోజులు కూడా 5 రకాల కార్యక్రమాలు. ఒకరోజు కుంకుమార్చన, ఓ రోజు లక్ష తులసి దళార్చన, ఓ రోజు లక్ష నాగవల్లి దళార్చన, ఈ రకంగా కార్యక్రమాలు ఉంటాయి. ప్రతినిత్యం కూడా మధ్యాహ్నం 12:30, 1 గంట సమయంలో మహామంగళ హారతి, అట్లాగే వచ్చే మంత్రపుష్పం జరుగుతుంది, తీర్థప్రసాదాలు ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా పాల్గొని ఆ భగవంతుడు, ఆ దేవదేవుడు ఆశీస్సులు పొందాలని, అందరూ కూడా భగవంతుడి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సరంలో ఆనందదాయకంగా ఉండటానికి కార్యక్రమం తలపెట్టాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ అదేవిధంగా ఇక్కడ శ్రీ వాసవి కళ్యాణ మండపంలో శ్రీ చండీ సహిత హనుమతేశ్వర యజ్ఞం, మహాయజ్ఞము ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అన్నాబత్తుల శివకుమార్ గారు, ఎమ్మెల్యే గారు, మరియు వాసవి కళ్యాణ మండపం, మరియు పుర ప్రజలు అందరూ కూడా సంఘాలు, బ్రాహ్మణ సంఘాలు, ప్రతి ఒక్క సంఘాలు కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాయి. మన అనాదిగా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేది యజ్ఞాలు, హోమాలు, యాగాలు. ఇటువంటి కార్యక్రమాలు నిజంగా ప్రజల సంక్షేమం కోసం రాజులు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఈ కాలంలో రాజుల బదులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు ఈ యొక్క కార్యక్రమాలంతా జరపడం వల్ల ప్రజలు సుఖశాంతులతో ఉండి ఆయుర ఆరోగ్యాలతో అందరూ కూడా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టారు. 12వ తారీఖు వరకు కూడా చండీ సహిత హనుమతేశ్వర యజ్ఞం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి
తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా వేచేసి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తూ ఈ కార్యక్రమం మన లోకల్ శాసనసభ్యులైనటువంటి అన్నాపతిని శివకుమార్ గారి దంపతుల చేత ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వేచేసి ఆ దేవదేవుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఈరోజు తెనాలి నియోజక ప్రజలందరూ కూడా ముక్కోటి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు ధనుర్మాసం పురస్కరించుకొని 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో మన తెనాలి శాసనసభ్యులైనటువంటి అన్నాపతి శివకుమార్ గారి దంపతులు చండీ హనుమతీశ్వర యజ్ఞం మహాయజ్ఞం జరుగుతున్నది. లోక కళ్యాణార్థం మరి నియోజక ప్రజలందరూ కూడా సుఖ సంతాలతో కలకాలం చల్లగా ఉండాలని రైతులు, వ్యాపారస్తులు, నియోజక ప్రజలందరూ కూడా ఈ నూతన సంవత్సరం కలిసి రావాలని శాసనసభ్యులు వారి దంపతుల చేతి మీదుగా ఈ యజ్ఞం జరుగుతుంది. కాబట్టి ఈ మహాయజ్ఞాల్లో నియోజక ప్రజలందరూ కూడా పాల్గొని సోమవారి తీర్థప్రసాదాలు తీసుకొని ఈ సభను ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో 2K రన్ నిర్వహించారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సన్నాహకంగా నిర్వహించిన రన్లో విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో శనివారం ఉదయం నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర 2K రన్ను మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ప్రారంభించారు. స్థానిక మున్సిపల్ మార్కెట్ వంతెన వద్ద నుండి ఉదయం 8 గంటలకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్పర్సన్ రాధికతో పాటు కార్యక్రమ స్పెషల్ ఆఫీసర్ గాయత్రీదేవి, మున్సిపల్ కమిషనర్ ఎం జశ్వంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2K రన్లో విద్యార్థులు, యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం గురించి వారు మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇప్పటికే పట్టణంలోని 47 సచివాలయాల పరిధిలో క్రీడాకారులు వివిధ పోటీల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో విజేతగా నిలిచిన వారికి మొదటి బహుమతి కింద 5 లక్షలు, ద్వితీయ బహుమతి కింద 3 లక్షలు, తృతీయ బహుమతి కింద 2 లక్షల రూపాయలను ఇవ్వడం జరుగుతుందన్నారు. రిజిస్ట్రేషన్లు చేసుకున్న క్రీడాకారులు తప్పనిసరిగా పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో MHO నిర్మల, ACP సుబ్బారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఆడదాం ఆంధ్ర అనేది 2K అనేది రన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజున పిల్లలకి చదువు ఎంత ఇంపార్టెంటో గేమ్స్ కూడా అంత ఇంపార్టెంట్. ఈ రోజున తన మున్సిపల్ ఆఫీస్ నుంచి వైకుంఠపురం వరకు రన్ అని స్టార్ట్ చేయడం జరిగింది. అలానే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలని ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలానే మన సచివాలయం సిబ్బందిగా ఇలా బాగా గేమ్స్లో బాగా ఆడించి గెలిపిస్తారని కోరుకుంటూ, అలానే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోని పిల్లలు మన తెనాలి పట్టణాన్ని ఈరోజు ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం సందర్భంగా ఇక్కడ 2K రన్ నిర్వహించడం జరిగింది. కమిషనర్ గారి ఆధ్వర్యంలో చైర్పర్సన్ గారు మేమంతా అటెండ్ అవ్వడం జరిగింది. నేను ఇక్కడ తెనాల్లో ఆటలాడుతున్న ప్రజలందరికీ కూడా నేను ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అందరూ కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఈ ఆటల్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి పోటీల్ని అందరూ కూడా ఆనందంగా పాల్గొని మన తెనాలికి ఫస్ట్ ప్రైజ్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ప్లేయర్స్. మన జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఆ కార్యక్రమం 26వ తారీఖు నుంచి జరుగుతుంది. అంటే మొత్తం కూడా డ్యూరేషన్ పీరియడ్ 47 రోజులు జరుగుతుంది. మన తెనాలి పురపాలక సంఘంలో అన్ని చోట్ల కూడా 26వ తారీఖు నుంచి మరి ఈ ప్రోగ్రాం జరుగుతుంది. దానికి సంబంధించి అందరు ప్లేయర్స్ని కూడా రిజిస్ట్రేషన్ చేశాము. మన 47 సచివాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడున్న ప్రజలు కావచ్చు, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 47 సచివాలయాల్లో కూడా ఈ 5 గేమ్స్కి సంబంధించి కూడా ప్లేయర్స్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా 26వ తారీఖు నుంచి ఈవినింగ్, అంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులోనే ఇనాగ్రేట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ని. అది అయిపోయిన తర్వాత మా తెనాల్లో మరి మనం ఇక్కడ నుంచి తెనాల్లో స్టార్ట్ చేస్తాం. సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా ప్రపంచ దేశాల్లో భారతదేశ స్థాయిని పెంచిన అపర చాణక్యులు పివి నరసింహారావుని బ్రాహ్మణ పరిషత్ నాయకులు పేర్కొన్నారు. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకి వర్ధంతి సందర్భంగా పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.
బ్రాహ్మణ పరిషత్ తెనాలి వారి ఆధ్వర్యంలో భారత తొలి తెలుగు ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. స్థానిక బోసు రోడ్డులో జరిగిన కార్యక్రమంలో పరిషత్ సభ్యులు పాల్గొని పివి నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వార్షికంగా ఇచ్చే పివి నరసింహారావు స్మారక అవార్డుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్కి అందజేశారు. ఈ సందర్భంగా జ్వాలాపురం శ్రీకాంత్ మాట్లాడుతూ పివి నరసింహారావు స్మారక అవార్డుకు తనను ఎంపిక చేయడం పట్ల బ్రాహ్మణ పరిషత్తుకు ధన్యవాదాలు తెలియజేశారు. పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతవజల పురుషోత్తమ శర్మ మాట్లాడుతూ కంప్యూటర్ రంగాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లిన మేధావి పివి నరసింహారావు అని చెప్పారు. మైనారిటీ ప్రభుత్వానికి సైతం మెజారిటీ రూపకల్పించి భారతదేశ ప్రజలపై ఎన్నికల భారం పడకుండా చూసిన ఆర్థిక వేత్త పివి అని కొనియాడారు. ప్రముఖ ఉపాధ్యాయురాలు రావినూతల అనురాధ మాట్లాడుతూ పివి పాఠ్యాంశాన్ని సోషల్ స్టడీస్ లో ప్రవేశపెట్టాలని, తద్వారా వారు ప్రవేశపెట్టిన సంస్కరణలు చేసిన మంచి పనులు భావితరాలకు తెలుస్తాయని అన్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణ పరిషత్ గౌరవ అధ్యక్షులు వెద్దిరాజు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు త్రిపురారి భట్ల దత్తు, చిలకలపూడి గోపాలకృష్ణ, దావులూరు శ్యామ్ సుందర్ శర్మ, సంయుక్త కార్యదర్శులు డివి జీవన్ కుమార్, మన్నెపల్లి ఆదిశేషగిరిరావు, కార్యవర్గ సభ్యులు లకరాజు లక్ష్మణరావు, ముదిగొండ శ్రీరామ్, నందివెలుగు రామకృష్ణ శర్మ, పులిపాక అప్పారావు, జ్వాలాపురం విష్ణు, శ్రీమతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో తొలి తెలుగు ప్రధాని అపర చాణక్యులు పివి నరసింహారావు గారి 19వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటాము. వార్షికంగా మరి పివి నరసింహారావు గారు ఏదైతే స్వయం కృషితో ఏ గాడ్ ఫాదరు లేకుండా రాజకీయాలే నమ్ముకొని ఒక పార్టీని నమ్ముకొని మరి సర్పంచ్ స్థాయి నుంచి దేశ ప్రధాన స్థాయికి వెళ్ళిన మహోన్నత వ్యక్తి పివి నరసింహారావు గారు. మన భారతదేశాన్ని ఆర్థిక స్థితిలో నుంచి బయటికి తీసుకొచ్చిన వ్యక్తి, ముందడుగులో తీసుకొచ్చిన వ్యక్తి పివి నరసింహారావు గారు. అటువంటి వారి పెద్దల యొక్క వర్ధంతులు జయంతులు జరపడం వల్ల భావి భారత తరాలకందరికీ పిల్లలకంతా తెలిసే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామును నిర్వహించినటువంటి బ్రాహ్మణ పరిషత్ తెనాలి వారు వినూతమైన రీతిలో ఏదో కార్యక్రమాలు నిరంతరం చేస్తూ ఉంటారు. కాబట్టి బ్రాహ్మణ పరిషత్ తెనాలి వారికి బ్రాహ్మణ పరిషత్ తెనాలిలో ఉత్తర ద్వార దర్శనం కూడా గాయత్రి అమ్మవారిని పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది. ఒకప్పుడు అసలు ఆయన గురించి ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు వాల్యూ ఇచ్చారు, కానీ ఒకప్పుడు ఆయన అసలు వాల్యూ లేదు ఆయనకి. ఒక రకంగా ఆయన దేశానికి చేసిన మరి ఆయన ఏమేం చేశాడు, ఏమేం పనులు చేశాడు, మన రాష్ట్రాన్ని మన దేశాన్ని ఏ విధంగా ఉన్నత స్థితిలో తీసుకువెళ్ళాడు అనేది అందరికీ తెలియజేయాలంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ అందరూ కూడా కండక్ట్ చేసి ఇలాంటి వాటిల్లో ఆయన విషయాలు కనుక కొంచెం గొప్పగా తెలియజేసుకుంటే ఆయన యొక్క కీర్తిని మనం ప్రపంచ ఖ్యాతిగా మనం ఆయన కీర్తిని మనం 1000 నోట్ల పొగడాలి అనిపిస్తోంది నాకైతే. ఈ విధంగా పురుషోత్తమ శర్మ గారు వైకుంఠ ఏకాదశి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని పలు దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలి వెళ్లి విశేష అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని పలు వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శనివారం తెల్లవారుజాము నుంచి ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. విశేష అలంకరణలతో కొలువై ఉన్న స్వామివార్లను ఉత్తర ద్వార గుండా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మార్కెట్ ఏరియా గాడిబావి సెంటర్లోని శ్రీ సీతారాముల మందిరంలో ముక్కోటి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు ఉదయాన్నే ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. స్వామివార్లకు అర్చకులు జంధ్యాల గురునాథ ప్రసాద్ నేతృత్వంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన దేవాలయంలో ఉదయం 5 గంటలకు ఉత్తర ద్వాదర్శనం ఏర్పాటు చేయటమైనది. భక్తులు వేలాదిగా వచ్చి స్వామివారిని తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు అవుతున్నారు. అదేవిధంగా అమరావతి కాలనీలో శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ముక్కోటి సందర్భంగా దర్శనం ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంత భక్తులు ఉదయాన్నే ఆలయానికి తరలివచ్చి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు. స్వామివారి పూజా కార్యక్రమాల వివరాలను ఆలయ అర్చకులు తెలియజేశారు. ఈ నెల 17వ తేదీ నుంచి ధనుర్మాస వైకుంఠ ఏకాదశి శ్రీ గోదా కళ్యాణోత్సవాలు ఆలయంలో ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు తుమ్మల సత్యనారాయణ, దేవాభక్తుని ఉమామహేశ్వరరావు, కిక్కూరి చినికృష్ణారెడ్డి, గడ్డిపాటి పుష్పకుమారి తదితరులు పర్యవేక్షించారు. శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ముక్కోటి ద్వార దర్శనం, ఈరోజు ఉత్తర ద్వార దర్శనం. భక్తులు విరివిగా ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి.
నెహ్రూ రోడ్లోని శ్రీ సీతారామస్వామి దేవస్థానం, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్ల దేవస్థానాల్లో ముక్కోటి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా పురస్కరించుకొని ఇక్కడికి భక్తులు 50 మంది విచ్చేశారు. స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. అందరూ అట్లాగే వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని మనం చేస్తున్నాను. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా నెహ్రూ రోడ్లో వేంచేస్తున్న శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో స్వామివారికి నిన్నటి రోజున పంచామృతాలతో, నవరసాలతో అభిషేకం చేయడం జరిగింది. ఈరోజు స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల రోడ్డులోని ఎర్రంశెట్టి గంగాధర్, ఎర్రంశెట్టి రమేష్ బాబు స్థల ప్రాంగణంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శ్రీ శరణగతి గోష్ఠి ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి ప్రారంభమై జనవరి 14వ తేదీ వరకు జరగనున్న మహోత్సవాలలో భాగంగా ప్రతిరోజు విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా నాసురుపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల దేవస్థానంలో ముక్కోటి పూజా కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈరోజు మన తెనాలి నాదరపేటలోని లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ముక్కోటి ఏకాదశ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 5:30 నుండి స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులకు ఏర్పాటు చేయటం జరిగింది. ఉదయం నుంచి స్వామివారిని అనేక వేల మంది భక్తులు స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని పొందారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పాస్టర్స్ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొని పాస్టర్లకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం పాస్టర్స్ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి జరిగిన వేడుకల్లో పాస్టర్లు పాల్గొని దైవ సందేశాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు క్రీస్తు పుట్టుక గొప్పదనాన్ని తెలియజేశారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని పాస్టర్లకు అభినందనలు తెలియజేశారు. ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పాస్టర్ మల్లవరపు విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో భాగంగా క్రిస్మస్ స్టార్, క్రిస్మస్ ట్రీలను ఆవిష్కరించారు. పాస్టర్లతో కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కేక్ కట్ చేశారు. అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలపాటి చేతుల మీదుగా పాస్టర్లకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. క్రిస్మస్ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో పిల్లి మాణిక్యాలరావు, పాస్టర్లు కారుమూరి జకరయ్య, జె ప్రభుదాస్, ఫాదర్ సెల్వా, సబ్బినేని ఎబ్బేజు, పాల్ రాజ్, బాబురావు, పౌలేస్, సుమన్, పార్టీ నాయకులు తాడిబోయిన హరిప్రసాద్, కేసన కోటేశ్వరరావు, చిన్నకోటిరెడ్డి, శాఖమూరి చిన్న, కంచర్ల ఏడుకొండలు, కుదరవల్లి శ్రీనివాసరావు, కొమ్మూరి వెంకటేశ్వర్లు, శ్యామ్, నలుగుర్తి రమేష్, పినపాటి రవీంద్ర, రాజేంద్ర ప్రసాద్, మొవ్వా డేవిడ్, పవన్, కౌన్సిలర్ బోయపాటి అరుణ, దేవినేని రమాదేవి, పరుచూరి రమ్య, కొండా రమాదేవి, జొన్నకోటి సుధా తదితరులు పాల్గొన్నారు. దైవ సహాయకులుగా ఈ సమాజాన్ని కాపాడటానికి ఏ యేసయ్య అయితే మన కోసం పుట్టాడనే భావన, మనందరి యొక్క మల్లాన్ని పారదోడటానికి చేసినటువంటి ప్రయత్నం ప్రతి అక్షరంలోనూ, ప్రతి వాక్యంలోనూ మనం చెప్పుకునేటువంటి రీతి, మనం చేసుకునే ఉదాహరణలు మనం పవిత్రంగా బతకడానికి మాత్రమే మనం చేసుకునే అంశం. మనం పవిత్రంగా బతకాలి అంటే నీతో పాటు నీ పొరుగువాడు కూడా పవిత్రంగా బతికినప్పుడే నువ్వు బతకగలవు అనే భావన కూడా మనకు కలగాలి. ఆ రకంగా కలిగేదానికి మీరు సూత్రధారులు, పాత్రధారులు అనే భావం నాకైతే ఆచరించి ఉన్నటువంటి దారిద్ర్యానికి తావు లేకుండా ఆనందంతో మీ అందరి జీవితాల్లో ఆనందంగా ఉండేలాగా ఉండాలని మనం కోరుకుంటాం. దానికి మన శక్తి సరిపోతే మన యొక్క మనని పుట్టించినటువంటి, మనకున్న విశ్వాసంతో కూడినటువంటి, మనకున్న నమ్మకంతో కూడినటువంటి ఏ మతాన్ని అయితే మనం పూజిస్తామో ఆ మతం యొక్క ఎవరైతే దేవుడిగా మనం ఆరాధిస్తామో ఆ ఆరాధనలో మనం కోరుకుంటాం, అయ్యా నువ్వు నీ శక్తి వల్ల, నీ మహిమ వల్ల, నీ ప్రేమ వల్ల, నీ దయ వల్ల నాకు కష్టాలు
దరిచేరకుండా చూడు, నన్ను సుఖ సంతోషాలతో జీవనం చేసేలాగా చూడు అని వైసీపీ నాయకుడు కొమ్మురాయల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు చర్మకారులకు నూతన వస్త్రాలు బహూకరించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొమ్ము బిక్షాల్ రాయల్ ఆధ్వర్యంలో ఐతానగర్లోని బీజేఆర్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద నసీం, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని పారిశుద్ధ్య కార్మికులకు చర్మకారులకు నూతన వస్త్రాలు బహూకరించారు. ముందుగా బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పండుగ సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అతిథులు పేర్కొన్నారు. కొమ్ము రాయల్ను అభినందించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు మనవ ప్రభాకర్, కటారి హరీష్, బూరల దుర్గాప్రసాద్, అత్తోట చంటి, అకిదాసు కిరణ్ కుమార్, దుబాయ్ బాబు, అత్తోట అమృతరాజు, మేకల సురేష్, కొమ్ము రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల ప్రజలు ఎంతో ఆనందంతో, ఉత్సాహంతో, ఉల్లాసంగా, ఎంతో భక్తిగా జరుపుకునే పండగ ఏదంటే అది క్రిస్మస్ పండగే అనుకోవాలి. ఈ క్రిస్మస్ పండగ సందర్భంగా తెనాలి పుర ప్రజలందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ప్రజలందరూ ఎంతో ఆనందంగా క్రిస్మస్ పండగ అంటే ముఖ్యంగా క్రిస్మస్ ట్రీ, స్టార్ మరియు అన్నీ ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. కాబట్టి మరొకసారి ఈ పండగ రాయల్ గారు పేదలందరికీ చీరలు మరియు మగవాళ్ళకి ప్యాంట్లు, షర్ట్లు పంచటం అనేది ఎంతో మంచి పని, ఎంతో పుణ్యకార్యం. ఈ సందర్భంగా పండగ సందర్భంగా ఆయన ఈ బట్టలు పంచటం అనేది చాలా మంచి పని అని నేను భావిస్తున్నాను. ఆయనకు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన రెడ్ క్రాస్ రాయల్ వారు ఇలా పేదవారికి బట్టలు పంపించడం జరుగుతుంది. చీరలు, మళ్ళీ ప్యాంట్, షర్టు పంపిణీ చేస్తూ ఎంతో గొప్ప విషయం అని చెప్పవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ మరొకసారి ఈరోజు చర్మకారులకి, అదేవిధంగా పరిశుభ్ర కార్మికులకి క్రిస్మస్ పండుగ సందర్భంగా బట్టలు పంపిణీ చేయడం జరిగింది. కొమ్ము రాయల్ గారి మంచి మనసు పెట్టుకొని పండగ తన ఒక్కళ్ళే కాదు, అందరు నాతో పాటు అందరూ సంతోషాలతో పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని ఉద్దేశించి అందరికీ కొత్త బట్టలు, నూతన బట్టలు, వస్త్రాలు అందించడం చాలా గొప్ప విషయం. రానున్న రోజుల్లో గతంలో కూడా ఎన్నో ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారికి మనం అందరం అభినందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియదు. క్రిస్మస్ అంటే పండుగ, అది ఒకరికి ఇచ్చేది పండుగ. మనము ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు మన స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకున్న దాంట్లో కొంత వారికి ఇచ్చి సంతోషంగా ఉండాలనేది పండుగ. ఈ క్రిస్మస్ సందర్భంగా నా వంతుగా నేను చేసిన సహాయానికి ఆ దేవుని కృతజ్ఞత ఉంటుందని కోరుకుంటున్నాను. సహాయం చేయాలనే గుణం అన్నాబత్తిని శివకుమార్ గారిని చూసి నేర్చుకోవడం జరిగింది. అతని అనుచరుడిగా ఉండటం నాకెంతో గర్వకారణంగా ఉంది. మరి ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. బాలబాలికల్లో మత సామరస్యాన్ని పెంపొందించేందుకు తమ స్కూల్లో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ తెలియజేశారు. బాలాజీరావుపేట బ్రాంచ్లో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డు బాలాజీరావుపేటలోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం యూపీ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి పర్యవేక్షణలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కటేవరం లూథరన్ చర్చికి చెందిన రెవరెండ్ దాసరి శ్యామ్ హయ్యర్ పాల్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని దైవ వ్యాఖ్యాన్ని వినిపిస్తూ యేసుక్రీస్తు చెప్పిన విధంగా శత్రువు పట్ల కూడా క్షమాగుణాన్ని కలిగి ఉండాలన్నారు. క్రీస్తు సందేశాన్ని వినిపించి క్రిస్మస్ గొప్పతనాన్ని తెలియజేశారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు విద్యార్థులు క్రిస్మస్ తాత శాంతాక్లాస్ వేషధారణలో పిల్లలకు చాక్లెట్లు పంచుతూ సందడి చేశారు. క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. విద్యార్థులు పలు వేషధారణల్లో పశువుల పాకలో క్రీస్తు జననానికి సంబంధించిన దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. కొందరు విద్యార్థులు నృత్యాలు చేయగా మరికొందరు క్రిస్మస్ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ తోటి వారికి సహాయం చేస్తూ మానవత్వంతో కూడిన జీవితాన్ని గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. We need to help others. మీరు ఏ రిలీజన్ ఫాలో అయినా, మీరు ఏ రిలీజన్ నమ్మినా కూడా అందులో మనకి చెప్పేది ఏంటి అంటే వీ నీడ్ టు హెల్ప్ అదర్స్. సో ఈ క్రిస్మస్ అప్పుడు వీఆర్ సెలబ్రేటింగ్ ద బర్త్డే ఆఫ్ జీసస్ క్రైస్ట్.
ఆయన బర్త్డేని మనం క్రిస్మస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ఇఫ్ వి అబ్జర్వ్ జీసస్ క్రైస్ట్ లైఫ్, ఆయన మనకి చెప్పేది ఏంటి అంటే పక్కన వాళ్ళ కష్టాలని నువ్వు షేర్ చేసుకో, వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ని ప్రొవైడ్ చేయాలి. వీ నీడ్ టు హెల్ప్ ద అదర్స్ బికాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే బీయింగ్ ద హ్యూమన్ బీయింగ్స్, మనుషులుగా పుట్టినప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే పక్కన వాళ్ళకి చేయగలిగినంత వరకు హెల్ప్ చేయాలి. సో ఈ పర్టికులర్ ప్రాసెస్ని మనం అందరూ అలవాటు చేసుకోవాలి. పర్టికులర్గా స్టూడెంట్స్ మీరందరూ ఈ స్టేజ్ నుంచే మీ పేరెంట్స్ కూడా చెప్పండి, పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో హూఎవర్ ఈజ్ ఇన్ నీడ్, మనం చేయగలిగిన హెల్ప్ అనేది ఎప్పుడూ చేస్తూ ఉండాలి. తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి గాయత్రి మాత ఉత్తర ద్వార దర్శనంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక కొత్తపేటలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా గాయత్రి అమ్మవారి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం నుంచి భక్తులు తరలివచ్చి విశేష అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు దక్షిణావృత శంకు తీర్థం పంపిణీ చేశారు. అందరి కుటుంబాల్లో సుఖ సంతోషాలు వెలివిరియాలని కోరుతూ గాయత్రి మాతకు పంచహారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాల్గొన్న భక్తులందరికీ సుమారు 100 సంవత్సరాల క్రితం నాటి దక్షిణావృత శంకు తీర్థం, వేద పండితుల ఆశీర్వచనం, ప్రసాద పంపిణీ చేశారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ ప్రసంగిస్తూ శ్రీ మహత్తరమైన అమ్మవారి ఉత్తర ద్వార దర్శనం దేశంలోనే ప్రప్రథమంగా తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గాయత్రి మాత అనుగ్రహాన్ని అందరూ పొందడం పూర్వజన్మ సుకృతమని పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతావజుల పురుషోత్తమ శర్మ తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గాయత్రి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. యువజన పురోహితులు వల్లూరు హర్ష విశేష అర్చనతో జరిగిన ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ పరిషత్ గౌరవ అధ్యక్షులు పెద్దిరాజు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు త్రిపురారి భట్ల దత్తు, చిలకలపూడి గోపాలకృష్ణ, దావులూరు శ్యామ్ సుందర్ శర్మ, సంయుక్త కార్యదర్శులు దివి జీవన్ కుమార్, మన్నెపల్లి ఆదిశేషగిరిరావు, కార్యవర్గ సభ్యులు లక్కరాజు, లక్ష్మణరావు, ముదిగొండ శ్రీరామ్, నందివెలుగు రామకృష్ణ శర్మ, పులిపాక అప్పారావు, మాగంటి శాస్త్రి, జ్వాలాపురం విష్ణు శ్రీవతి తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున గాయత్రి అమ్మవారి ముక్కోటి ద్వారదర్శనం ఉత్తర ద్వారదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా ముక్కోటి పర్వదిన ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు, అదేవిధంగా గీతా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది బ్రాహ్మణ పరిషత్తు. అందరి కుటుంబాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ మరి యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, అందరికీ మరి మంచి జరగాలని, అందరి జీవితాల్లో వెలుగు నిండాలని కోరుకుంటూ బ్రాహ్మణ పరిషత్తు ఈ ఉత్తర దర్శన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఈ రోజున గీతా జయంతి, భగవద్గీత మరి 50 మందికి ఆదర్శప్రాయమైనటువంటి ఒక ఆచరణాత్మక గ్రంథం. దీన్ని మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ ఆదరిస్తున్నారు. బాల్యం నుంచే గాంధీజీ సేవా తత్పరత, శాంతి తత్వం అలవర్చుకోవడం ద్వారా సమాజ సేవలో తరించడానికి వీలవుతుందని గాంధీ సేవా శాంతి ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. చిన్నారి చలమలశెట్టి రిషిత జన్మదినోత్సవం సందర్భంగా ఆశ్రమంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఉంటున్న ఆశ్రమ వాసులు వృద్ధులకు శనివారం పళ్లు, స్వీట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన చిన్నారి చలమలశెట్టి రిషిత 8వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులు సహకారంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పాల్గొని చిన్నారి రిషితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందజేశారు. ఈ మహాత్మా గాంధీ, మాతా కస్తూర్బా గాంధీల విగ్రహాలకు పూజలు చేశారు. చిన్నతనం నుంచే పిల్లలకు గాంధీ మహాత్ముని ఆశయాలను తెలియజేస్తూ సేవా కార్యక్రమాలు చేయించడం పట్ల చిన్నారి కుటుంబ సభ్యులను రామలింగాచారి అభినందించారు. కార్యక్రమంలో రిషిత నాయనమ్మ పార్వతి, తాత రామాంజనేయులు, తల్లి తేజస్వి, సోదరి మహతి, ఆశ్రమ వాసులు వై కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చలమలశెట్టి రిషిత 8వ పుట్టినరోజు సందర్భంగా గాంధీ ఆశ్రమంలో వచ్చి మరి గాంధీ గారి పూజలు చేశారు. మహాత్మా గాంధీ దివ్యానుగ్రహం ఆమె కలగాలని నేను ఆశీర్వదిస్తున్నాను. ఇదిగో బిస్కెట్స్ పాపకి. అదేవిధంగా జాతిపిత యొక్క భావాలు చిన్నప్పటి నుంచి కనుక ఉంటే పెద్ద సమాజంలో చాలా విలువగా జీవించడానికి అవకాశం ఉంటుంది. మనిషిని మనిషిగా జీవించే తత్వము గాంధీ తత్వం. సర్వమతాలకి మూలాధారం మానవత్వం. ప్రపంచ శాంతికాముకుడిగా, భారతదేశ జాతిపితగా ఆయన దేశ సేవలను దృష్టిలో పెట్టుకొని 2002లో శాస్త్రనామాలు రాయటం జరిగింది. గురువుగారు బోయపాటి నాగేశ్వరరావు గారికి అంకితం చేయడం జరిగింది. ఆ పుస్తకాన్ని పాప జన్మదినోత్సవం సందర్భంగా గుర్తుగా నేను ఇస్తున్నాను.
గాంధీ ఆశ్రమంలో నారాయణ గారు పిల్లల్ని ప్రోత్సహించడానికి చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి మంచి అలవాట్లు చేస్తే చాలా బాగుంటుంది అనేటువంటి ఆశయంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మహాత్మా గాంధీ గారు అంటే ఎప్పుడు కూడా శాంతిగా ఉండాలి, సత్యంగా ఉండాలి. సత్యము అంటే చెప్పిన మాట తప్పకూడదు, ఆ మాట మీద నిలబడేదే సత్యం. సత్యం వేరు, నిజం వేరు. సత్యము అంటే ఆ మాట మీదే అన్న మాట నెరవేర్చటమే అన్నమాట. అంటే మన మనసులో ఏముందో, మన నోటితో ఏం పలుకుతామో, మన చేతితో అలాంటి సేవ చేయటం వలన త్రికరణ శుద్ధిగా చేయటం, ఇలాంటి అలవాట్లను వాళ్ళ తాతగారు నారాయణరావు గారు ఈ రకంగా చిన్నప్పటి నుంచి మా పిల్లలకు. నా పుట్టినరోజు తాతగారు ఇచ్చిన గాంధీ పుస్తకాన్ని చదువుకుంటాను. చెంచుపేటలోని ఆదర్శ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శనివారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఎంతో సందడిగా జరిగాయి. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక అమరావతి కాలనీలోని ఆదర్శ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శనివారం సెమీ క్రిస్మస్ వేడుకల్లో స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్కూల్ ఆవరణలోని ఆదర్శ్ కళా వేదికపై సాయంత్రం నుంచి జరిగిన పలు కార్యక్రమాల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్కూల్ డైరెక్టర్ వి నియతి, కరెస్పాండెంట్ విహెచ్ వరుణ్, ప్రిన్సిపాల్ బ్రహ్మానందన్ తదితరుల పర్యవేక్షణలో జరిగిన వేడుకల్లో విద్యార్థులు పలు వేషధారణల్లో పాల్గొని సందడి చేశారు. క్రిస్మస్ తాత, శాంతాక్లాస్ వేషధారణలతో ఉత్సవాల్లో పాల్గొన్న విద్యార్థులు అందరినీ ఆకట్టుకున్నారు. సెమీ క్రిస్మస్ కేక్ ను కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల్లో మత సామరస్యాన్ని పెంపొందించేందుకు ఇటువంటి వేడుకలు దోహదపడతాయని ప్రిన్సిపల్ బ్రహ్మానందం పేర్కొన్నారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు స్కూల్ డైరెక్టర్ వి నియతి, కరెస్పాండెంట్ విహెచ్ వరుణ్ క్రిస్మస్ వేడుక శుభాకాంక్షలను తెలియజేశారు. Dashing through the snow in a one-horse open sleigh, o'er the fields we go, laughing all the way. The bells on bobtail ring, they make our spirits bright. What fun it is to ride and sing a sleighing song tonight. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదర్శ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సెమీ క్రిస్మస్ చాలా ఘనంగా జరిగాయి. అన్ని ఫెస్టివల్స్ పిల్లలకి తెలియాలి అనే ఉద్దేశంతో ఎంతో ఘనంగా ఈ ఫెస్టివల్ని ఈరోజు ఇక్కడ జరపడం జరిగింది. సో పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరూ రకరకాల కార్యక్రమాలతో వాళ్ళ పెర్ఫార్మెన్స్ని చూపించడం జరుగుతుంది. అలాగే అందరూ పిల్లలు కూడాను సెమీ క్రిస్మస్ గురించి తెలుసుకోవాలి అనే ఆతృతతో వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొచ్చి మిగతా పిల్లలతో షేర్ చేసుకోవడం అనేది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, ఆనందకరమైన విషయం. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం సందడిగా జరిగింది. రోటరీ ఆధ్వర్యంలో తొలిసారిగా పంచాంగంతో కూడిన క్యాలెండర్ను ముద్రించినట్లు సభ్యులు తెలిపారు. స్థానిక గంగానమ్మపేటలోని కార్యాలయంలో శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో 2024 సంవత్సరానికి సంబంధించి ముద్రించిన నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు పావులూరు రాంబాబు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముందు మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. పంచాంగంతో కూడినటువంటి క్యాలెండర్ను రోటరీ క్లబ్ తెనాలి తరపున మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. క్లబ్ కోశాధికారి కెఎల్ జగదీశ్వరాంబ, సభ్యులు ఈతర వెంకట పూర్ణచంద్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ కన్నగంటి మురళీకృష్ణ, డాక్టర్ దుల్లిపళ్ల రవీంద్రనాథ్, డాక్టర్ డి మురళీకృష్ణ, ఈతర శ్రీనివాసరావు, జీవి నారాయణ, గుమ్మడి సరోజీబాబు, ఆలపాటి కిరణ్, కీట్స్, నల్లూరి వెంకటేశ్వరరావు, ఎం అర్జున్, నరేష్ కుమార్ జైన్, రమేష్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున మరి కొత్త సంవత్సరంగా ఈ క్యాలెండర్ని విడుదల చేయడం జరిగింది. మరి ఈ క్యాలెండర్లో ముఖ్యంగా అందరూ మన రోటరీ మెంబర్స్ అందరూ మరి పాల్గొనడం జరిగింది. మరి కార్యక్రమాలు ఇంకా ముందు అప్పటికి 6 నెలలు అప్పుడే గడిచిపోయినాయి. ఈ 6 నెలల్లో దగ్గరగా ఒక 20 ప్రోగ్రామ్స్ చేశాము. అట్లాగే ముందు కూడా ఇంకా ఒక 20 ప్రోగ్రామ్స్ పైన చేస్తాము. ఈ 6 నెలల్లో అవి కూడా మేజర్ ప్రోగ్రామ్ చేస్తాము. నూతన సంవత్సరం రాబోతుంది. 2024 సంవత్సరం క్యాలెండర్ రోటరీ క్లబ్ అందరూ కలిసి ఈ రోటరీ క్లబ్ వాళ్ళు ప్రింట్ చేయించారు. అందరికీ కృతజ్ఞతలు. తర్వాత ఈ రాబోయే సంవత్సరంలో కూడా ఇంకా మరెన్నో కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడే చేయటానికి అందరూ సహకరిస్తారని ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం చేస్తున్న సేవల్లో భాగంగా ఈరోజు రాబోయే కొత్త సంవత్సరానికి నూతన క్యాలెండర్ పంచాంగంతో కూడింది రోటరీ క్లబ్ సభ్యుల యొక్క సహకారంతో ముద్రించి పంచడం జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా రోటరీ సభ్యులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఆవిష్కరణకి విచ్చేసిన బాలాజీరావుపేటలోని రెయిన్బో విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని క్రీస్తు జననం గురించి ప్రదర్శన చేశారు. రెయిన్బో విద్యా సంస్థల చైర్మన్ దొడ్డక ఆదినారాయణ ఆధ్వర్యంలో శనివారం జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు క్రిస్మస్ స్టార్స్, క్రిస్మస్ ట్రీలను చూడముచ్చటగా తయారు చేశారు. ఈ సందర్భంగా క్రీస్తు జననం గురించి స్కిట్ ప్రదర్శించారు. అతిథుల చేతుల మీదుగా క్రిస్మస్ కేక్ ను కట్ చేసి విద్యార్థులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పాస్టర్ బాలశౌరి క్రిస్మస్ సందేశాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు నృత్యాలు, పాటలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ పిడి మేరీ, డైరెక్టర్ జె శ్రీనివాస్, మేఘన, పబ్లిక్ స్కూల్ ఇన్ఛార్జ్ జ్యోతి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ శుభాకాంక్షలు రెయిన్బో స్కూల్స్ తరపు నుంచి. ఈరోజు మా రెయిన్బో విద్యా సంస్థల నందు అత్యంత అద్భుతంగా చిన్నారులు క్రిస్మస్ వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో చిన్నారులు మంచి మంచి వస్త్రధారణలతో రావటం, వాటిలో ఒక పాట రూపంలోనూ అలానే నృత్య రూపంలోనూ అలానే స్కిట్స్ ద్వారా యేసు జన్మం యొక్క గొప్పతనం, యేసు జన్మం గురించి ఒక నేర్చుకోవాల్సినది అని, యేసు జన్మ యొక్క గొప్పతనాన్ని అన్నీ కూడా చాలా వివరంగా చూపించడం జరిగింది. ఈరోజు ఇలాగే ప్రతి ఈవెంట్ను మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతూ ఉన్నాము. ఈ సహకారాలు అందిస్తున్న మీడియా మిత్రులకు కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్లో సెమీ క్రిస్మస్ వేడుకలు సందడిగా జరిగాయి. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాలలో శుక్రవారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ సీఈఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రెవరెండ్ టి కిషోర్ బాబు అధ్యక్షత వహించారు. రెవరెండ్ టి కిషోర్ బాబు పాల్గొని క్వాక్షోపదేశం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, శివనారాయణ, మల్లేశ్వరి, కిషోర్ తదితరులు పాల్గొని విద్యార్థులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. క్రిస్మస్ కేక్ ను కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు పుట్టుకకు ప్రతీక అయిన క్రిస్మస్ పండుగను అంతా సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎన్ఆర్ఐ అకౌంటెంట్ కె సురేష్ బాబు, బి శ్యామ్, కెవి రాజు, ఎం సునీల్ బాబు పర్యవేక్షించారు. కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మనకి సాధ్యమైనంత దానిలో మనకి ఇతరులకి మనం సేవ చేసినట్లయితే మనకి ఈ భగవంతుడు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు ధన్యులవుతాము. అదేవిధంగా శాంతి మార్గం, ఈ సమాజం కొన్ని వేల సంవత్సరాలు కొనసాగాలంటే మన ఈ సమాజం బాగున్నప్పుడు మాత్రమే మనం సమాజంలో శాంతిగా మనం జీవితాన్ని కొనసాగించగలం. అందుకని శాంతి మార్గం. 3 ప్రేమ మార్గం. ఏ కులమైనా ఏ మతమైనా ఒక కులం ఇంకో కులాన్ని, ఒక మతం వేరే మతాన్ని గౌరవించుకోగలిగినప్పుడు, ప్రేమించుకున్నప్పుడు మాత్రమే ఈ సమాజం అనేటటువంటిది భవిష్యత్తులో కూడా వర్ధిల్లుతుంది. కాబట్టి ప్రేమ మార్గం. ఇవి మనం క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ విజయవంతంలో అందరూ భాగస్వాములు కావాలని అధికారులు పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 26వ తేదీ నుంచి ప్రారంభించనున్న ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన సమీక్షా సమావేశం తెనాలి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో శనివారం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఎం జశ్వంతరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంఈఓలు మేకల లక్ష్మీనారాయణ, వి జయంతిబాబు, కార్యక్రమ స్పెషల్ ఆఫీసర్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు. క్రీడా పోటీల గురించి అబ్జర్వర్స్, నోడల్ ఆఫీసర్స్, స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయులతో చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ జశ్వంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఆడదాం ఆంధ్ర టోర్నమెంట్స్ ను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలియజేశారు. స్పెషల్ ఆఫీసర్ గాయత్రి మాట్లాడుతూ ఏ ఏరియా సచివాలయం అడ్మిన్స్ ను ఆ ఏరియాలోని గ్రౌండ్స్ విజిట్ చేయాలని, రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రీడాకారులను మోటివేట్ చేస్తూ ఉండాలని తెలిపారు. ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వ్యాయామ ఉపాధ్యాయులతో ఇప్పటికే గ్రౌండ్ ప్లేబుల్
కండిషన్ పరిశీలించడం జరిగిందని తెలిపారు. టీం వర్క్ గా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం విజయవంతం చేయాలని తెలిపారు. సమీక్షా సమావేశంలో మున్సిపల్ మేనేజర్ వెంకటప్పయ్య, నోడల్ ఆఫీసర్, శానిటరీ ఇన్స్పెక్టర్స్, వ్యాయామ ఉపాధ్యాయులు, టోర్నమెంట్ సూపర్వైజర్స్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్ పాల్గొన్నారు. 26వ తారీఖుకి ఆడుకోవడానికి సిద్ధంగా చేయడం అనేది జరుగుతుంది. మరి పీఈటీస్ కూడా ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిలీజ్ చేశారు. ఎంతమంది ప్లేయర్స్ ఉండాలి, గేమ్ మెజర్మెంట్స్, కోర్ట్ మెజర్మెంట్స్, స్కోరు వేసే విధానం, ఎన్ని పాయింట్స్ పెట్టాలి బ్యాడ్మింటన్కి, వాలీబాల్కి, కబడ్డీకి, ఖోకి, మరి అంటే కబడ్డీకి రకరకాల మరి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా మరి మెజర్మెంట్స్ అక్కడ ఉండేటువంటి ప్లేయర్స్కి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు వెంటనే దానికి ఫస్ట్ ఎయిడ్ చేయించడానికి కూడా మరి టీచర్లు కానీ ఏఎన్ఎంస్ని కూడా దగ్గరలో ఫస్ట్ ఎయిడ్ కిట్ని కూడా ఏర్పాటు చేయడానికి మరి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రోజున ఎడ్మిన్ సెక్రటరీస్ అలాగే నోడల్ ఆఫీసర్స్ ఈఈటీస్తో మరి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్కి మరి చైర్మన్ గారు, అలాగే స్పెషల్ ఆఫీసర్ మేడం గారు, అలాగే ఎంఈఓస్, మన మేనేజర్ గారు అందరూ కూడా ఈ మీటింగ్కి అటెండ్ అయ్యారు. దానికి సంబంధించి ఏంటంటే 26వ తారీఖు నుంచి మనం రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని మరి మొదలు పెడతా ఉన్నారు కాబట్టి అది కూడా గుంటూరులోనే ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మన తెనాలిలో కూడా 26వ తారీఖు నుంచి అప్ టు 30వ తారీఖు వరకు మనకి ఇక్కడ కాన్స్టిట్యున్సీ లెవెల్ వరకు మనకి ఈ గేమ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత జిల్లా లెవెల్, ఆ తర్వాత స్టేట్ లెవెల్ కూడా ఈ స్పోర్ట్స్ జరుగుతాయి. దానికి సంబంధించి మరి ఏదైతే మన స్టాఫ్ ఉన్నారో, ఏదైతే మనం డిప్లాయ్ చేశామో వీళ్ళందరికీ కూడా గైడెన్స్ కోసం ఎవరు ఏ పని చేయాలి, ఆ గ్రౌండ్ ప్రిపరేషన్ ఏంటి, దానికి సంబంధించిన ఏమైనా ఇంకా వస్తువులు కొనాల్సినవి ఉన్నాయా, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆల్రెడీ గ్రౌండ్స్ అన్నీ కూడా సిద్ధం చేశాము. పీఈటీలతో కూడా ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే వార్డ్ అడ్మిన్ సెక్రటరీస్, వాలంటీర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ జిల్లాలో సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో కమిషనర్ గారు, మేము, మేయర్, చైర్పర్సన్ గారు అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు పీఈటీస్ అందరూ, అడ్మిన్ సిబ్బంది అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నాము. అదేవిధంగా ప్లేయర్స్ కూడా చిత్తశుద్ధితో చక్కగా ఆడుకొని ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆ గ్రౌండ్లో వాళ్ళు ఆటల ద్వారా ఆరోగ్యాన్ని కూడా పొందాలి. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అందరం సంతోషంగా కలిసి ఈ ప్రోగ్రామ్ని మనం అందరం కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి నేను ప్లేయర్స్ని, సిబ్బందిని అందరినీ కూడా పట్టణంలోని బజాజ్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమానికి నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా వారికి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి ధన్యవాదాలు తెలియజేశారు. గాంధీ మహాత్ముని ఆశయాల కొనసాగింపే స్ఫూర్తిగా తాము స్థాపించిన శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమ నిర్వహణకు ఎంతో మంది ధర్మదాతలు సహాయ సహకారాలు అందించడం సంతోషదాయకమని ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని ఆశ్రమంలో శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో బజాజ్ ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వహణకు గాను ఉద్యోగులు 6,000 రూపాయల విలువైన నిత్యావసర సరుకులను వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా వజ్రాల రామలింగాచారి వారికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వై కోటేశ్వరరావు, ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. మానవ సేవయే మాధవ సేవగా తెనాలి బజాజ్ ఫైనాన్స్ ఉద్యోగులందరూ కూడా ఈరోజు గాంధీ ఆశ్రమంలోని వృద్ధుల సేవార్థం నిత్యావసర సరుకులు తీసుకొచ్చారు. వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటున్నానంటే వారి జీవితంలో కొంత సొమ్ము పోగు చేసి మరి ఒక సంకల్పంతో, ఒక సద్భావంతో, ఒక సేవాభావంతో తీసుకొచ్చి ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గాంధీ మహాత్ముని యొక్క అనుగ్రహం వారికి కలగాలి. అట్లాగే వారి జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలని, వారి బజాజ్ ఫైనాన్స్ ఇంకా అభివృద్ధిలోకి రావాలని, వీరికి జీతాలు పెరగాలని, ఆ లక్ష్మీమాత కటాక్షం వీళ్ళందరికీ కలగాలని మరొకసారి మేము తెనాలి బజాజ్ ఫైనాన్స్లో పనిచేసే ఉద్యోగులందరం కలిసి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గాంధీ ఆశ్రమంలో ఈ నిత్య సరుకులు ఇవాళ ఇవ్వడం జరిగింది. ఈ సరుకులన్నీ మీకు నిత్యం మీ జీవితంలో రోజు జరిగే కార్యాలకు ఉపయోగపడతాయి అని చెప్పి మేము ఆశిస్తున్నాం. అంగలకుదురు గ్రామంలోని ముక్తి ట్రైబల్ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ విద్యార్థులు పాల్గొని పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అంగలకుదురు గ్రామంలోని ముక్తి ట్రైబల్ స్కూల్లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలను శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ మొమ్మనేని భానుమతి, హ్యాపీ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ పావని ప్రియాంక, ముక్తి సంస్థ డైరెక్టర్ జయపాల్, వేమూరు ఎంఈఓ రోజ్లాండ్, మాంటేశ్వరి స్కూల్ కరెస్పాండెంట్ జోస్,
నిత్య సహాయ మాత చర్చ్ సుపీరియర్ విన్సెంట్ తదితరులు పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా విద్యార్థులతో కేక్ కట్ చేయించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పలు పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మరి క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది సఖ్యంలో మరి అందరూ కూడా మరి యొక్క క్రిస్మస్ వేడుకలు ఘనంగా వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు. విచ్చేసినటువంటి మరి డాక్టర్ ప్రియాంక గారికి, భానుమతి మేడం గారికి, ఫాదర్ విన్సెంట్ గారికి, మరి తదితర అందరికీ కూడా, అతిథులకు, బంధువులకు, మరి పేరెంట్స్కు, పిల్లలకు అందరికీ కూడా ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. హ్యాపీ క్రిస్మస్. ఈరోజు ముక్తి స్కూల్లో మనం సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నామండి. ఈరోజు ఇంతమంది పిల్లల మధ్య, ఇంతమంది పసి హృదయాలు, ఇన్నోసెంట్ హార్ట్స్ అంటారు, వీళ్ళందరి మధ్య క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ వేడుకలో భాగమైనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ ముక్తి ట్రైబల్ స్కూల్ అనేది నిజంగా నాకు దేవుడి ద్వారా పరిచయం అయినట్టేను. అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా రెడ్ క్రాస్ తరపున వీళ్ళకి మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ సంవత్సరం మరి వీళ్ళకి 2 సార్లు హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. మరి ఈ పిల్లలకి 1 నుంచి 5 వరకు గవర్నమెంట్ స్కూలు వాళ్ళ పుస్తకాలు ఇవ్వరు, గవర్నమెంట్ బుక్స్ ఇవ్వరు అన్నమాట వీళ్ళకి. మరి ఈ సంవత్సరం మన కలెక్టర్ గారు వాళ్ళ రిక్వెస్ట్తో మేము దాదాపు 1 lakh పెట్టి 1 నుంచి 5 వరకే గవర్నమెంట్ బుక్స్ ఇచ్చాము. అంతకుముందు ఈ పిల్లలకి బుక్స్ కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. పెదరావూరులో గాగ్స్ ఫెలోషిప్ వారి నూతన మందిర ప్రతిష్ట ఆరాధన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా క్రిస్మస్ పాటల ఆరాధన నిర్వహించారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని కూచిపూడి రోడ్డులో నూతనంగా నిర్మించిన గాడ్స్ ఫెలోషిప్ మందిర ప్రతిష్ట శనివారం ఘనంగా జరిగింది. పరిసర ప్రాంతాల నుంచి పాస్టర్లు, దైవ సేవకులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పొన్నూరు గుడ్ సెమెటరీన్ మినిస్ట్రీస్ నుంచి జి మధుబాబు పాల్గొని ప్రతిష్టా సందేశం ఇచ్చారు. సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించి క్రిస్మస్ పాటల ఆరాధన చేశారు. సంఘస్థులు జి రవి పర్యవేక్షించారు. మహోన్నతుడైన మన ప్రభు అయిన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో చేయుచున్నాము. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం దుగ్గిరాల కార్యక్రమంలో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ దానబైన సంతోష రూపవాణి, జెడ్పీటీసీ మేకతోటి అరుణకుమారి, దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల మండల ప్రత్యేక అధికారిని జి విజయలక్ష్మి, ఎంపీడీఓ దేవరపల్లి వీరయ్య, మండల స్థాయి అధికారులు, వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాలకి సంబంధించి ఆడుదాం ఆంధ్ర మరి ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, టీమ్స్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఆడియన్స్ రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, అన్నిట్లో కూడా జిల్లాలో ప్రథమ స్థానంలో ఉన్నాము. దీనికి సంబంధించి మన దుగ్గిరాల మండలాలకి సంబంధించిన ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, ముందుగా అందరూ ప్రజాప్రతినిధులకు, అలాగనే ముఖ్య నిర్వహణదారైనటువంటి మన ఎంపీడీఓ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మన దుగ్గిరాల మండలంలో కూడా అందరి పేర్లు కూడా మరి 16 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆటల్లో పాల్గొనే విధంగా కూడా మనకి ఉంది. ఈరోజు మరి అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఇవన్నీ కూడా మనకి పేర్లు ఇవన్నీ కూడా అన్ని కార్యక్రమాలు కూడా పూర్తయిపోయినాయి. 26వ తారీఖు ఇది ప్రారంభమవుతుంది. అన్ని సచివాలయాల్లో కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఆడండి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ఎందుకంటే మనకి ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా, ఒత్తిడిలు ఉన్నా కూడా. దుగ్గిరాల ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ మేకతోటి అరుణకుమారి, దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి జీవించాలి అంటూ ఆకాంక్షించారు. తొలుత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేశారు. ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, డీవీఆర్ దంపతులను పలువురు ప్రముఖులు
శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల మండల ప్రత్యేకాధికారిణి జి విజయలక్ష్మి, ఎంపీడీఓ దేవరపల్లి వీరయ్య, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, బంధుమిత్రులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మరి మేడం గారు నిండు నూరేళ్ళు చల్లగా దేవుని దీవులతో ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఆయన ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ పుట్టినరోజు వేడుకలను ఇంత ఘనంగా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి శోభ, ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం, వైకుంఠపురం క్షేత్రానికి భారీగా తరలివచ్చిన భక్తులు. లోక కళ్యాణం కోసం ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్, పుష్ప దంపతులచే శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో జనవరి 6 నుంచి 12వ తేదీ వరకు నిర్వహణ, వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఆర్యవైశ్య ప్రముఖులు. తెనాలిలో ఉత్సాహంగా సాగిన ఆడుదాం ఆంధ్ర 2K రన్. ఈ నెల 26 నుంచి జరిగే క్రీడా పోటీల్లో అందరూ పాల్గొనాలన్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.